మాజీ ఎంపీ వైసీపీ నేత గోరంట్ల మాధవ్ను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మాధవ్తో పాటు మరో 5గురిని 14 రోజుల డిమాండ్ నిమిత్తం రాజమండ్రి జైలు అధికారులకు అప్పగించారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడి చేయడంతో పాటు విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకున్న కేసులో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. గోరంట్ల మాధవ్ను మొదట నెల్లూరు జైలుకు రిమాండ్ కోసం పంపాలని న్యాయమూర్తి ఆదేశించినప్పటికీ అక్కడ ఇబ్బందులు ఉన్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయమూర్తి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా పోలీసులు సంతకాలు చేసిన అనంతరం రాజమండ్రి జైలుకు తీసుకువచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడికి పాల్పడి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని గోరంట్ల మాధవ్ తో పాటు అతని అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోల్ కుమార్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి మంగళగిరి నుండి గుంటూరుకు తరలిస్తుండగా తన అనుచరులతో పోలీసు వాహనాన్ని అనుసరించి మార్గ మధ్యలో పోలీసు వాహనాన్ని అడ్డగించి పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిపై గోరంట్ల మాధవ్ అయితే దాడి చేశారు. అనంతరం గుంటూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చిన తర్వాత కూడా గోరంట్ల మాధవ్ అతని అనుచరులతో కలిసి నిందితుడిపై దాడికి అయితే ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే ఒక మాజీ ప్రజాప్రతినిధి అయ్యుండి ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఇరు పార్టీల శ్రేణుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశామని పోలీసులు అయితే కేసును నమోదు చేశారు. అనంతరం గోరంట్ల మాధవ్ ను వైద్య పరీక్షల నిమిత్తం గుంటూరు జీజీహెచ్కి తరలించి అక్కడి నుంచి గుంటూరు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లా కోర్టు మాధవ్ కు అతని అనుచరులైన రమేష్, దామోదర్, శివప్రసాద్లకు 14 రోజుల రిమాండ్ అయితే విధించింది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా జైలుకు మాధవ్ను తరలించాలని మొదట ఆదేశించినప్పటికీ అక్కడ పరిస్థితుల దృష్ట్యా తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే మాధవ్ను అయితే తరలించారు. దేవిక. రైట్, థ్యాంక్ యూ వాసుబాబు. సిద్దిపేటలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈ రైతులందరినీ కూడా ఆదుకోవాలని, ఈ రైతులకు వచ్చే వానకాలానికి ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని, ఇన్పుట్ సబ్సిడీ కింద ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య గారి మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రమైన సంతాపాన్ని వెలుబుచ్చుతా ఉన్నాం. పాపం ఆయన భార్య జీవితమంతా కూడా చెట్ల పెంపకం కోసం, అడవుల పెంపకం కోసం ఆయన తన జీవితాన్ని మొత్తం కూడా త్యాగం చేసినటువంటి మహనీయుడు. ఆయన ప్రతి క్షణం కూడా ఒక్కొక్క చెట్టును కూడా కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేసిండ్రు. ఈ రేవంత్ రెడ్డి ఇవాళ ఏదో సంతాపం ప్రకటించినట్టున్నాడు. ఇది ఎట్లుందంటే హంతకుడే సంతాపం తెప్పినట్టున్నది. చెట్లు నరకుడు రేవంత్ రెడ్డి వంతు, చెట్లు పెట్టుడు రామయ్య వంతు. చెట్లు పెట్టి అడవులను పెంచిన రామయ్యకు ఇలా రేవంత్ రెడ్డి గారు సంతాపం చెప్తుండ్రు. ఇది ఎట్లుందంటే హంతకుడే సంతాపం చెప్పినట్టున్నది. నువ్వు హార్టికల్చర్ యూనివర్సిటీలో 100 ఎకరాల్లో ఉన్న చెట్లన్నీ నరికినవు. నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 150 ఎకరాల్లో చెట్లన్నీ నరికినవు. ఇవాళ సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది, నీకు హైకోర్టు మొట్టికాయలేసింది. కేంద్రంకెళ్ళి పర్యావరణ శాఖ అధికారులు వచ్చి ఇవాళ చాలా మంది అధికారులు నీ పుణ్యమాన్ని బలయ్యే పరిస్థితి పడ్డది. ఇవాళ చాలా మంది నువ్వు చేసిన ఆగమాగం పనులకు, నీ తొందరపాటుకు ఇవాళ ఐఏఎస్ అధికారులు, ఐఎఫ్ఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు బలైపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు పోయే పరిస్థితి ఏర్పడ్డది, వాళ్ళు జైళ్లకు పోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇది ఎవరి పుణ్యం? రేవంత్ రెడ్డి యొక్క దుందుడుకు చర్యల వల్ల, తప్పుడు పనుల వల్ల, ఆగమాగం పనుల వల్ల నీ తప్పుడుకు ఇలా అధికారులు బలైపోయే పరిస్థితి ఏర్పడ్డది. ఇక వనజీవి రామయ్య గారికి నువ్వు సంతాపం చెప్తే నవ్వుతున్నారు. ఇవాళ పాపం రామయ్య గారు ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు. నడవరాకపోయినా కూడా సైకిల్ ఎక్కి ఆయన మరి ఎన్నో విత్తనాలు చల్లుతూ, ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ విత్తనాలు చల్లుతూ చెట్ల పెంపకం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం మరి ఆయన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసినటువంటి మహనీయులు. వారి కుటుంబానికి, వారి మృతి పట్ల ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, నిజంగా రామయ్య గారి ఆత్మశాంతి చేకూరాలంటే ప్రతి ఒక్కరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మొక్కలు పెంచండి, పెట్టిన మొక్కలను కాపాడండి. అడ్డదిడ్డంగా చెట్లు నరకొద్దు. చెట్లను కాపాడితేనే అవి మనను కాపాడుతాయి. మంచి వర్షాలు పడాలన్నా, వడగళ్ల వానలు పడకూడదన్నా, మరి ఉష్ణోగ్రత కంట్రోల్ కావాలన్నా,
భూసారాన్ని కాపాడాలన్నా చెట్టు మానవ మనుగడకు చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అందరూ కూడా ఈ చెట్ల పెంపకంలో రామయ్య గారిని ఆదర్శంగా తీసుకుందాం, రామయ్య గారి బాటలో నడుద్దాం. నంద్యాల జిల్లాలో కంబగిరి స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి దంపతులకు ఆలయ ఈవో, పురోహితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కంబగిరి స్వామి ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. 10 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలను సిద్ధం చేశామన్నారు. ఈ యొక్క లక్ష్మీ కంబగిరి స్వామి నిర్మాణ సంబంధంగా సంబరాలు చేసుకుంటున్న సంబంధంలో ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి ప్రజలు కూడా చాలా మంది వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత గతంలో కంటే ఇప్పుడు భిన్నంగా కూడా స్వామి వారికి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇంకా చాలా పనులు ఇక్కడ జరగవలసినటువంటి కూడా ఈవో గారి దృష్టికి తీసుకొచ్చారు. దశాబ్దాల కాలంలో కూడా గతంలో కానీ ఇంకా కానీ తెలుగుదేశం పార్టీ గత కాలంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో రాబోయే ఇంకా 4 సంవత్సరాల కాలం ఉన్నప్పటికీ ఇక్కడ చేయవలసినటువంటి కార్యక్రమాలు, ఇక్కడ సిమెంట్ బెడ్ ఒకటి, నీటి వసతి కూడా అడిగారు. అదేవిధంగా కళ్యాణ మండపం కూడా ఒకటి అడుగుతా ఉన్నారు. గోపురాలకు కూడా గతంలో ఇచ్చినటువంటి కూడా పెండింగ్ ఉన్నాయి. సంవత్సరాల లోపల సాధ్యమైనంత వరకు మా సాయశక్తుల ఖచ్చితంగా కూడా ఈ యొక్క కంబగిరి స్వామి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి కోరిక. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మనకు రవాణా సౌకర్యం లేదు. ఏదైతే రవాణా సౌకర్యం లేదు, ఈ యొక్క రవాణా సౌకర్యానికి దాదాపుగా 7 నుంచి 10 కోట్ల రూపాయల మధ్యన రోడ్డు అంచనాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ 10 కోట్ల రూపాయలు కూడా త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకు. కొండగట్టు ఆంజనేయ స్వామి చెంతకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తుల రాకతో కొండగట్టు కషాయ మాయమైంది. 3 రోజుల పాటు జరగనున్న చిన్న జయంతి ఉత్సవాల్లో భాగంగా చైత్ర పౌర్ణమి సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా సదూర ప్రాంతాల నుంచి స్వామివారి నామస్మరణతో పాదయాత్రగా కొండపైకి భక్తులు చేరుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని రకాల సౌకర్యాలను చేపట్టినట్లు ఆలయ ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు. నిష్టగా స్వామివారి మాల వేసి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని కొండపైకి చేరగానే కోనేటిలో స్నానం చేసి స్వామి దర్శనానికి వెళ్తారు. కానీ భక్తులు కోనేరు వద్దకు చేరుకోగానే అక్కడ ఉన్న పరిస్థితిని చూసి కంగు తినడం భక్తుల వంతమవుతుంది. కష్టాల మాయమవ్వడం సంగతి దేవుడెరుగరు. కానీ ఆ మురికికి మారిన నీటిలో స్నానాలు ఆచరిస్తే లేని రోగాలు బారిన పడే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. కోనేటిలో నీరు తక్కువ స్థాయిలో ఉండటం, ఉన్న నీరు కూడా మురికిగా మారి ఇబ్బందికరంగా ఉందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కోనేటిలో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని వారు కోరుతున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు వైసీపీ సీనియర్ నేత తురాక కిషోర్పై ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద కేసు నమోదైంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో టీడీపీ నేతలు బొండ ఉమా, బుద్ధ వెంకన్నల కారుపై దాడి చేసిన కేసులోనూ కిషోర్ నిందితుడిగా ఉన్నాడు. 2020 డిసెంబర్లో మాచర్ల టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టి కార్యకర్తల ఇళ్లలోకి చొరబడి దోపిడీకి పాల్పడిన ఘటనలోనూ ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
ఈ 2 కేసుల్లో ప్రస్తుతం ఆయన నెల్లూరు సబ్ జైలులో రిమాండ్లో ఉన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం పరారీలో ఉండగా గత ఏడాది డిసెంబర్ 20న హైదరాబాద్లో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేయడంతో నెల్లూరు సబ్ జైలు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. కాకినాడ జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలైంది. కాకినాడ జిల్లాలో 1.62 లక్షల ఎకరాలలో రైతులు ధాన్యం పండించారు. 5.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లాలో 225 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని మద్దతు ధరకే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామంటున్న పౌర సరఫరాలు శాఖ జిల్లా మేనేజర్ దేవుల నాయక్ మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లాలో వరి కోతలు అయితే ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం కూడా 225 ఏదైతే కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. అసలు ఏ మేర కొనుగోలు కేంద్రాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, అలాగే ఎంత లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది, అలాగే ఇప్పటివరకు ఏదైతే రైతు తాను పండించిన ధాన్యం ఏదైతే ఉంది ఎంతవరకు కొన్నారో, అసలు మద్దతు ధర ఏ విధంగా ఇస్తున్నారో మనతో మాట్లాడడానికి సివిల్ సప్లై సంబంధించి నాయక్ గారు ఉన్నారు. జిల్లా మేనేజర్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు కోతలు ఏ విధంగా ప్రారంభమయ్యాయి, ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు, ఏ విధంగా వెళ్తుంది? ఆల్రెడీ జిల్లాలో హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది. దానికి సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా 225 కేంద్రాలు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే కేంద్రాల్లో కొనుగోలు స్టార్ట్ అవుతుంది. ఇప్పటికి ప్రస్తుతానికైతే మన జిల్లాలో ఒక 600 మెట్రిక్ టన్స్ దాకా కొనుగోలు చేయడం జరిగింది. ఈ హార్వెస్టింగ్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతులు పూర్తిగా ఈ సీజన్ అంతా కంప్లీట్ అయిన దాకా కొనుగోలు చేస్తాం. సార్, ఏదైతే గత ఏడాది బొండాల రకాలు వేయొద్దని చెప్పారు, దానిపై అవగాహన కూడా కల్పించారు, కానీ వాటికి డిమాండ్ ఎక్కువ ఉంది. ఈ ఏడాది బొండాలు కూడా పండించారు. దానికి ధర ఏ విధంగా ఇస్తారు? అంటే పండించిన ప్రతి బొండానికి ఇస్తారా రేటు? మన ఖరీఫ్కి అయితే ఏదైతే గ్రేడ్ ఏ వెరైటీకి 2320 రూపాయలు, కామన్ వెరైటీకి 2300 రూపాయలు ఏదైతే ధర మద్దతు ధరను ప్రకటించారో అదే ధర అన్ని వెరైటీస్కి రబీ సీజన్లో కూడా చెల్లించడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి. సార్, ఎన్ని ఎకరాలు ఇప్పుడు ఈ కోతగా రెడీగా ఉన్నాయి సార్? మనకి జిల్లాలో మొత్తం ప్యాడీ కల్టివేట్ అయిన ఏరియాలో 55% ఈ బోండాల వెరైటీ వేయటం జరిగింది. ఆ బోండాల వెరైటీ ఎంతైతే మనకి ఫార్మర్స్ అమ్మటానికి ప్రభుత్వానికి అమ్మటానికి ముందుకు వస్తే మొత్తం కొనుగోలు చేస్తాం. సార్, తేమ శాతం ఏ విధంగా తీసుకుంటున్నారు? తేమ శాతం మనకి ప్రతిపాదించిన ఈ పారామీటర్స్ ప్రకారం 17% ఉండాలి. 17% లేని రైతుల దగ్గర 17% వచ్చే దాకా ఆరబెట్టుకొని తీసుకురావాలని చెప్పేసి ఫార్మర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు అంటే సార్, ఇప్పటి వరకు పండించింది ఏదైతే రబీకి సంబంధించి ఎన్ని ఎకరాలతో కాకుండా ఎన్నైతే రైతులు పండించిన ధాన్యం ఏదైతే ఉందో మొత్తం ఎంతవరకు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? మేమైతే మాకు జేడీ గారు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే మాకు టోటల్ ప్రొడక్షన్ జిల్లాలో 5,70,000 మెట్రిక్ టన్స్, దాంట్లో లోకల్ కన్జంప్షన్స్ కానీ ప్రైవేట్ పర్చేజెస్ కానీ పోను నెట్గా మనకి ప్రొక్యూర్మెంట్కి వచ్చేది 3,40,000 మెట్రిక్ టన్స్ దాకా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దాంట్లో ఫార్మర్ ఎంత వస్తే అంత కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులు అమ్మిన ధాన్యానికి డబ్బులు వెంటనే చెల్లించే అవకాశం ఉందంటారా? ఎన్ని రోజులకి డబ్బులు పడుతున్నాయి? ఆల్రెడీ ఖరీఫ్లో అబ్జర్వ్ చేశారు, ఏ ఒక్క రైతుకు కూడా 24 గంటలు దాటలేదు పేమెంట్ చేయడంలో, ఫార్మర్స్కి మద్దతు ధర చెల్లించడంలో. రబీ సీజన్లో కూడా అదేవిధంగా 24 గంటల్లోపే పేమెంట్ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. సార్, రవాణాకు సంబంధించి, హమాలీ సంబంధించి, గోని సంచులకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎన్ని రోజులకి వీళ్ళకి అమౌంట్ ఇచ్చే అవకాశం ఉందంటారు? అంటే ముందే రైతు దీనికి పెట్టుబడి పెట్టుకోవాలి కదా సార్? ఇప్పుడు ఏదైతే మనకి మద్దతు ధర ఇస్తున్నామో ప్రభుత్వం నుంచి రైతులకి, మద్దతు ధరతో పాటు అదనంగా, మద్దతు ధర కాకుండా దానికి అదనంగా గన్నీసు, లేబరు, ట్రాన్స్పోర్టు, ఈ 3 కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ మద్దతు ధరతో పాటే ఎప్పుడైతే ఎంఎస్పి పడిపోతుందో దాని తర్వాత ఒక 4-5 డేస్లో
ఈ ఏదైతే జిఎల్టీ గన్నీ లేబర్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఛార్జెస్ కూడా రైతు ఖాతాకి జమ చేయడం జరుగుతుంది. సార్ గత ఏడాది బొండాల రకాలు వేయొద్దని చెప్పారు, మరి ఈ ఏడాది ఎలా యాక్సెప్ట్ చేశారు? వేయొద్దని చెప్తున్నా కానీ రైతు ఎప్పుడు అతనికి ఏదైతే ఈల్డింగ్ మార్కెట్ ఏదైతే బాగుంటుందో దానికి వేయటానికి ప్రతిపాదిస్తారు. అది వ్యవసాయ శాఖ వాళ్ళు చూసుకుంటారు. అది నెక్స్ట్ సీజన్స్లో కొంచెం ప్రయత్నం చేసి తగ్గించడానికి చూస్తారు. కేరళలో దీనికి డిమాండ్ ఉంది అని అంటున్నారు, మరి ఇప్పుడు డిమాండ్ తగ్గింది అంటున్నారు, మరి రైతుకి అదే ధర ఇస్తారా? అంటే రైతు ఏం చేయాలంటే ఒకటి మద్దతు ధర వచ్చే విధంగా అమ్ముకోవాలి. ఒకటి బయట మార్కెట్లో మద్దతు ధర వస్తే బయట అమ్ముకోవచ్చు. అది కేరళ మార్కెట్ కానీ ఏపీ మార్కెట్ కానీ ఎక్కడికైనా కానీ. ఎప్పుడైతే మద్దతు ధర రాదో మన ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంప్రదించి ప్రభుత్వానికి ఉంటే వాళ్ళకి మద్దతు ధర వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ రైస్ మిల్ ట్యాగింగ్ ఎలా చేస్తున్నారు సార్? అంటే నియర్ బై ఉన్న రైస్ మిల్స్ కప్ చెప్తున్నారా సార్? మనకి ఫార్మర్ ఆప్షను, ఫార్మర్ ఏ రైస్ మిల్కి పంపించాలనుకుంటే ఆ రైస్ మిల్కి పంపించుకునే వెసులుబాటు ఉంది. మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ వాళ్ళకి ఎక్కడైతే దగ్గర ఉందో ఆ మిల్స్కి ప్రిఫర్ చేస్తున్నారు. నియర్ బై మిల్స్కి మాత్రమే వెళ్తుంది మ్యాక్సిమం. రైతు దళారుల్ని ఆశ్రయించి మద్దతు ధర మోసపోకూడదు. అలాగే 225 రైతు సేవా కేంద్రాల ద్వారాగా ఏదైతే రైతు తాను పండించిన ధాన్యాన్ని అంతా కూడా కొనుక్కునే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ప్రతి ఒక్క రైతు కూడా రైతు సేవా కేంద్రాలని సంప్రదించాలని కోరుతున్నారు. అలాగే ఏదైతే రైతు తాను అమ్మిన ధాన్యానికి సంబంధించి 4 నుంచి 5 రోజుల లోపే ఈ అమౌంట్ కూడా పడుతుంది. అలాగే హమాలీలకు సంబంధించి కావచ్చు, గోని సంచులు కావచ్చు కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని మేనేజర్ నాయక్ గారు చెప్పడం జరిగింది. అవుట్ స్టూడియో. తమిళనాడు బీజేపీ రాజకీయాల్లో 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మార్పు, మరొకటి అన్నా డీఎంకేతో పొత్తు. బీజేపీ అగ్రనాయకుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నా డీఎంకేతో పొత్తుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. పళనిస్వామి నేతృత్వంలో రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. మరోపక్క తమిళనాడు బీజేపీ చీఫ్గా ఉన్న అన్నామలై స్థానంలో కొత్త అధ్యక్షుడిగా తిరునల్వేలి ఎమ్మెల్యే నయినార్ నాగేంద్రన్ ఎన్నిక కానున్నారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న నాగేంద్రన్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక లాంఛనప్రాయం అయింది. తమిళనాడులో బీజేపీకి ఓట్ల శాతం పెరగడానికి అన్నామలై కారణమనే మాట వినిపిస్తోంది. 2021 జూన్లో తమిళనాడు బీజేపీ పగ్గాలు చేపట్టిన అన్నామలైకి డీఎంకేను ధీటుగా ఎదుర్కొన్న నేతగా పేరు సంపాదించారు. ఎన్ మక్కల్ పాదయాత్ర ద్వారా బీజేపీని తమిళనాడులో ప్రతి గ్రామానికి తీసుకువెళ్లారు. దీని ఫలితంగా బీజేపీకి ఓటు శాతం పెరిగింది. 2024 ఎన్నికల్లో ఒక్క స్థానం రాకపోయినప్పటికీ ప్రజల ఆదరణ అయితే కనిపించింది. దీంతో రాబోయే ఎన్నికలకు బీజేపీతో పొత్తుకు అన్న డీఎంకే ముందుకు వచ్చిందని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం పళనిస్వామి ఢిల్లీలో అమిత్ షాతో సమావేశం అయినప్పుడే పొత్తు దాదాపు ఖాయమైనట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా చెన్నైలో అమిత్ షా పొత్తుపై అధికారిక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన అన్నామలైని అమిత్ షా ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ విధానాలను ప్రజలకు చేరవేయడంతో పార్టీ కార్యక్రమాలు గ్రామానికి తీసుకువెళ్లడంతో అన్నామలై కృషి అపూర్వమైందని కొనియాడారు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఏలూరు ఐజీ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వారందరూ వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు దాని మీద శవ పంచనామా జరిపారు. ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ పోస్ట్ మార్టం చేశారు. తర్వాత విసరా శాంపుల్స్ అన్నీ కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపడం జరిగింది. తర్వాత మనము దారి పొడవునా కూడా చాలా సీసీ కెమెరాస్లో వారి ప్రయాణాన్ని గమనించడం జరిగింది. ఆ సీసీ ఫుటేజెస్ అన్ని సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ హైదరాబాద్ నుంచి అక్కడ కూడా అనాలిసిస్ చేశాము. ఇట్లా రకరకాల స్టెప్స్ మేము ఇన్వెస్టిగేషన్ స్టెప్స్ తీసుకున్నాము. ఆ స్టెప్స్ అన్ని మీకు ఇప్పుడు 1 by 1 ఎగ్జామిన్ చేస్తాము. ఒకటి ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్, అంటే దారి పొడవున వారి ప్రయాణాన్ని గమనించిన వారిని, వాళ్ళు ఫోన్లో మాట్లాడిన వారిని, వారు కొంతమంది ఫోన్లో కూడా మాట్లాడారు ప్రయాణం చేస్తున్నప్పుడు.
అతను ఇక్కడ వారి ఫ్రెండ్స్ని ఇక్కడికి వస్తున్న ప్రదేశానికి ఇక్కడ ఒక హౌస్ చూసిన సైట్ చూసిన అబ్బాయితో వెల్డింగ్ చేయడానికి ఒక అబ్బాయిని మాట్లాడారు ఆ సైట్లో. వారితో మాట్లాడాము. ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాము రాజమండ్రి నగరంలో. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఈ విట్నెస్ అందరినీ ఎగ్జామిన్ చేశాము. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ హైదరాబాద్ బయలుదేరినప్పటి నుంచి వారు మరణించే వరకు దారిలో ఉన్న సీసీ కెమెరాస్లో ఫుటేజ్ అంతా వారి ప్రయాణాన్ని తీసుకోవడం జరిగింది. అయితే సీసీటీవీ ఫుటేజ్ని ఈ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ హైదరాబాద్లో దీన్ని అనాలిసిస్ చేయడం జరిగింది. తర్వాత క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ అంటే అక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగారో సీన్ అబ్జర్వేషన్ని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఎస్ఎల్ విజయవాడ నుంచి వచ్చి ఆ సీన్ అంతా అబ్జర్వ్ చేశారు. అక్కడ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేశారు. తర్వాత ఏ వెహికల్ మీద అయితే వారు వాళ్ళ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీద వారు ట్రావెల్ ఆ వెహికల్ని కొన్ని సస్పెక్ట్ వెహికల్స్ అంటే వారితో పాటు కొన్ని వెహికల్స్ కార్స్ ప్రయాణం చేసాయి. ఒక 4 నుంచి 6 వెహికల్స్ ప్రయాణం చేసాయి. ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ తర్వాత టీమ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎంబీఐ ఏఎంఈ డిటిఓ గారు ఆ వెహికల్స్ అన్ని ఎగ్జామిన్ చేశారు. టెక్నికల్ డేటా అనాలిసిస్ అంటే వారి సెల్ ఫోన్ ట్రాకింగ్ ఎవరెవరితో మాట్లాడారు అవన్నీ కూడా టెక్నికల్ డేటా అనాలిసిస్లో చేశాము. తర్వాత యూపీఐ పేమెంట్స్ వారి దారిలో వారి సెల్ ఫోన్ ద్వారా కొన్ని పేమెంట్స్ చేశారు, అవి కూడా చూసాము. తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు. ఈ అనాలిసిస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బాడీలో ఉండే ఆబ్జెక్ట్స్ అన్ని ఎఫ్ఎస్ఎల్ ఆర్ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో ఎగ్జామిన్ చేశారు. ఒక ఫైనల్ ఒపీనియన్ వచ్చింది. ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఈ లైన్స్లో మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్లో మెయిన్ వారి కుటుంబ సభ్యులను ఎగ్జామిన్ చేశాము. వారెవరు కూడా ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.